Uh, Welcome back to my channel, Job Seekers. ఈరోజు వీడియోలో హౌ టు మెయింటైన్ అవర్ రిలేషన్షిప్ విత్ హైరింగ్ మేనేజర్స్ అండ్ రిక్రూటింగ్ మేనేజర్స్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. మనలో చాలామంది ఏంటి అంటే మనం చాలా జాబ్స్కి అప్లై చేస్తాము. సో మనకి కొంతమంది కాల్స్ చేస్తారు, కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాము. కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన తర్వాత మేబీ కొన్ని కంపెనీస్ నుంచి మనకి రిజెక్షన్స్ వస్తాయి. సో రిజెక్షన్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ హైరింగ్ ప్రాసెస్లో అదొక స్టెప్ అంతే. సో బట్ మనం చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఆ హైరింగ్ మేనేజర్స్ తోటి అలానే రిక్రూటింగ్ మేనేజర్స్ తోటి మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయం. సో ఇట్స్ నాట్ సజెస్టబుల్ అకార్డింగ్ టు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇఫ్ యూ గెట్ ఎనీ రిజెక్షన్, సో ట్రై టు నో అబౌట్ ద రీజన్స్. వాట్ ఆర్ ద రీజన్స్, మీరు ఎందుకు రిజెక్ట్ అయ్యారు అనేది మీరు రీజన్స్ తెలుసుకోండి. అండ్ ఆ రీజన్స్ నుంచి జస్ట్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దోస్ రీజన్స్. అండ్ వాళ్ళు ఏమన్నా హైరింగ్ మేనేజర్స్, రిక్రూటింగ్ మేనేజర్స్ ఏమన్నా టిప్స్ ఇవ్వగలరేమో మీరు ఒకసారి వాళ్ళతోటి అడగండి. సో దాట్ మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. సో దాట్ మీకు అది కెరియర్ పరంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వెన్ యూ మెయింటైన్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఏమవుతుంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక .NET డెవలపర్ పొజిషన్కి అప్లై చేశారు అండ్ కరెంట్లీ దే డోంట్ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్. అండ్ ఇఫ్ యూ మెయింటైన్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, మేబీ డౌన్ ద లైన్ ఆఫ్టర్ 6 months ఆర్ 1 year ఆర్ మేబీ 2 years, మేబీ ఆ టైంలో వాళ్ళకి ఒక సీనియర్ .NET డెవలపర్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. అండ్ బై ద టైమ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ చేంజ్, అప్పటికి మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసి ఉన్నారు అనుకోండి. సో యూ కెన్ రీచ్ అవుట్ టు దట్ company and you can have a conversation. Hey, I'm a certified .NET developer, so I'm looking for a job change. So could you please let me know if you have any requirement for senior .NET developer where I can fit and I can contribute to the success of your organization. So మీరు అంటే ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్. సో జస్ట్ it's not a short term గోల్. సో జాబ్ చేస్తున్నంత కాలం మనం కంపల్సరీగా హైరింగ్ మేనేజర్స్ తోటి, రిక్రూటింగ్ మేనేజర్స్ తోటి మనకి మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్, గుడ్ టర్మ్స్ మనం మెయింటైన్ చేయాలి. సో ఈవెన్ దో యూ గెట్ అ రిజెక్షన్, డోంట్ వరీ. సో మెయింటైన్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ with hiring managers and recruiters. And here is one more tip for you. హైరింగ్ మేనేజర్స్ అండ్ రిక్రూటింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లింక్డ్ఇన్లో ఫాలో అవ్వండి. సో ట్రై టు గెట్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. అంటే వాళ్ళు లింక్డ్ఇన్లో ఎప్పటికప్పుడు జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఏ పొజిషన్స్కి వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళు ఎప్పటికప్పుడు లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండి లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తుంటారు. అండ్ ఇఫ్ యూ గెట్ ఎనీ రిఫరెన్సెస్ యూ క్యాన్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో దట్ అలా కూడా మీకు రిలేషన్ అనేది ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. సో for more updates and interview preparation tips, follow my channel. Thank you.